హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల డాక్టర్ డి కామేశ్వరి గారి ఇంటింటి కథ. ఇంటింటి కథ నవల మొదటి భాగం ఆడియో ఈరోజు మీకు వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ లైక్, షేర్, కమెంట్ నాకు చాలా అవసరం సుమా. మరి ఇక కథలోకి వెళ్ళిపోదాం, పదండి. తూర్పు తెల్లబడింది. చల్లటి గాలి తిరిగింది. రాత్రంతా వేడి గాడ్పులతో, ఉక్కతో, చెమటతో, దోమలతో నిద్రలేక దొర్లిన అందరూ ఆదమర్చి హాయిగా నిద్రపోతున్నారు. పాలవేం చప్పుడు చేసుకుంటూ అప్పుడే వెళ్ళింది. ఎంత నిద్రలో ఉన్నా కాంతమ్మకి పాలవేం చప్పుడుకి మెలకు వచ్చేస్తుంది. అబ్బా, కళ్ళు మూసినట్టే లేదు, అప్పుడే 4:30 అయిపోయింది అనుకుందావిడ. నాయనా ప్రసాదు, లేవరా, పాలొచ్చాయి, తెచ్చిపెట్టరా అంటూ కొడుకుని పిలిచింది. ప్రసాదు నిద్దట్లోనే అంటూ మూలిగి మరోవైపు తిరిగి దుప్పటి ముసుగు పెట్టేశాడు. హాయిగా నిద్రలు పోతున్న పిల్లల్ని అంత తెల్లారే లేపి పంపడానికి కాంతమ్మకి కూడా అయ్యో పాపం అనిపిస్తుంది. పాపం రాత్రంతా ఎవరికి నిద్రలు లేవు, ఉక్కతో, దోమలతో. అయినా పాలు తెచ్చుకోకపోతే తెల్లారదు కదా. లేవరా బాబూ, మళ్ళీ అయిపోతాయి, పాలు తెచ్చిచ్చి మళ్ళీ పడుకుందుగాన్లే. వెళ్ళండిరా నాయనా, రోజు మిమ్మల్ని మేలుకొల్పులు పాడలేను ఆవిడ ఆవులిస్తూ బద్ధకంగా అంది. అబ్బా, శంకర్గాడిని వెళ్ళమనమ్మా. ప్రసాద్ మూలిగాడు. వాడి వారం వాడు వెడతాడులేరా, చప్పును వెళ్ళిరా అందావిడ విసుగ్గా. ఏంటి గోల అన్నట్టుగా నిద్దట్లోనే గట్టిగా మూలిగాడు వెంకట్రావు గారు. తండ్రి గొంతు వినగానే నిద్రమత్తు వదిలింది ప్రసాద్కి. దుప్పటి తీసి పారేసి విసురుగా మంచం కింద తల్లి రాత్రి పెట్టిన బ్యాగు, డబ్బులు తీసుకుని రోజు ఈ గోల. వీళ్లని బతిమాలుకునే కంటే పాలు తెచ్చిపెట్టే మనిషిని పెట్టుకుందామా అనుకుందావిడ ఎన్నోసార్లు. ఇంట్లో 2 మగపిల్లల్ని పెట్టుకుని మరో 10 రూపాయలు తగలేస్తావా? ఏ, ఆ మాత్రం పాలు తేలని సుకుమార్ల నీ కొడుకులు? పిచ్చి వేషాలు వేయకుండా 2 చెరో రోజు వెళ్లమను కసిరాడు వెంకట్రావు గారు. తండ్రి భయానికి 2 అన్నదమ్ములు నీ వెళ్ళంటూ తగులాడుకుంటూ ఆఖరికి ఒక్కొక్కరు ఒక్కొక్క వారం తేవాలన్న నిర్ణయానికొచ్చారు. ఆ 10 రూపాయలుంటే 4 రోజుల కూర ఖర్చుకొస్తుంది, 4 పత్రికలు కొనుక్కోవచ్చు, ఓ సినిమాకెళ్ళొచ్చు అని లెక్కలు పెట్టుకోవాల్సిన మధ్యతరగతి సంసారం వారిది. 5 పిల్లలతో ఆ పట్టణంలో గుట్టుగా సంసారం సాగించాలంటే పెరుగుతున్న ధరల మధ్య ప్రతి ఇల్లాలకి తలకి మించిన బరువయ్యే. లోవర్ మిడిల్ క్లాస్ సంసారం నడిపే సారథులు వెంకట్రావు, కాంతమ్మ దంపతులు. వెంకట్రావు 50వ పడిలో పడినాయన. లోవర్ డివిజన్ క్లర్క్గా చేరి ఇప్పుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో హెడ్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. ఆయన ఉద్యోగంతో పాటు సంసారం ఎదిగింది, ఖర్చులు పెరిగాయి. 20-25 ఏళ్ల క్రితం 150 రూపాయలతో ఏ స్థాయిలో బతికారో ఇప్పుడు 700-800 తెచ్చుకుంటున్నా అంతకన్నా స్థాయి దిగిపోయింది. ఆ కాలం నాటి కోరికలు వేరు, ఇప్పటి అవసరాలు వేరు. ప్రతి వాళ్లకి ఏ ఫ్యాను లేకుండా హాయిగా నిద్రలు పట్టేవానాడు అందరికీ. రేడియో అనేది ఎక్కడో చూడ్డం తప్ప అవసరం లేదా ఆనాటి వాళ్ళు. చెప్పులన్నా లేకుండా నడిచిపోవడం నామోషి అనుకోలేదా ఆనాడెవరు. ఫ్యాన్లు, రేడియోలు, గ్యాస్ స్టవ్లు, ప్రెషర్ కుక్కర్లు ఇప్పుడు లగ్జరీస్ కాకుండా నిత్యావసర వస్తువులైపోయాయి. ఇన్ని రకాల బట్టలు, ఇన్ని రకాల వేషాలు మాకు లేవు అంటారా ఆనాటి వాళ్ళు. లేకపోతే మీ కర్మ, ఇవన్నీ మాకు కావలసిందే అంటారు ఈనాటి పిల్లలు. పండుగో పబ్బమో వస్తే ఇంటిల్లిపాది సినిమాకి వెళ్ళి ఆ ముచ్చట మరో పండుగ దాకా చెప్పుకునే ఆనాటి వాళ్ళు ఈనాడు వారానికి 2 సినిమాలు చూస్తున్నారు. పత్రికలు కొని చదవడం హాబీ కాదు, అలవాటుగా మారిపోయింది ప్రతి సంసారంలో. సినిమాలు, పత్రికలు జీవితంలో ఒక భాగం అయిపోయాయి అందరికీ. ఆడ మగ అందరూ చదువులే. మగపిల్లలతో పాటు ఆడపిల్లలకి చదువులే కాకుండా వేలకు వేలు కట్నాలు పోసి పెళ్లిళ్లు చేయాల్సి వస్తుంది ప్రతి వాళ్లకి. ఈ పెరుగుతున్న ధరల మధ్య ఖర్చుల స్థాయిలో జీతాలు ఎదగక, ఎంత తెచ్చుకున్నా చాలక ప్రతిరోజు రేపెలా గడుస్తుంది అని బెంగ పెట్టుకునే వేలాది మధ్యతరగతి సంసారాల్లో వెంకట్రావు గారి సంసారం ఒకటి. ఈ ఆర్థిక చిక్కుల్లో ఆయన్ని వయస్సును మించిన వాడిగా తయారు చేశాయి. 50 నిండకుండానే 3 వంతులు జుత్తు తెల్లబడింది. మీసాల దగ్గర్నుంచి కలగలుపు రంగులు తయారయ్యాయి. ఎప్పుడూ ఏదో సమస్యలతో సతమతమయ్యే ఆయన మొహంలో సాధారణంగా నవ్వే కనబడదు. ఆయన తినే తిండిని సమస్యలే మింగి కూర్చున్నట్టు ఆయన దవడలు పీక్కుపోయి, కళ్ళు లోతుకుపోయి ఉంటాయి. ఆయనకున్న సమస్యలు చాలవన్నట్టు పెళ్లైన పెద్ద కూతురు వెళ్లిన 6 నెలలకి పుట్టిల్లు చేరింది, వెంట తనతో పాటు మరో ప్రాణిని మోస్తూ. ఆ దెబ్బకి వెంకట్రావు గారు మరి లేవలేనంతగా కుంగిపోయారు. 10,000 ఖర్చు పెట్టి చేసిన పెళ్లి ముచ్చట 10 రోజుల సంబరమై
పాతికేళ్లు కాకుండానే అన్ని ఆనందాలు కోల్పోయి తిరిగొచ్చిన కూతురి మొహం చూసి ఓర్చుకునే శక్తి లేక ఇంటి పట్టున ఉండడం మానుకున్నారు. తినే నోరు ఒకటి తగ్గి ఒక బాధ్యత తీరిందన్న సంతోషం 4 రోజులే అయి ఒకరికి ఇద్దరై వచ్చిన కూతురి బాధ్యత, పుట్టబోయే బిడ్డ బాధ్యత జన్మంతా తనదే అనుకునేసరికి ఆయన కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినట్టయ్యాయి. సంపాదించేది ఒకడు, తినేది 7. ఆ భారం రోజు రోజుకి పెరిగి ఆయన ఆ బరువు మొయ్యలేనివాడిలా కృంగిపోసాగాడు. ఆయన బరువు బాధ్యత సగం తీసుకుని భారం తగ్గించాల్సిన ఆయన పెద్ద కొడుకు గత 2 ఏళ్లుగా నిరుద్యోగిగానే మిగిలిపోయాడు. ప్రసాద్ బీకాం పాస్ అయ్యి 2 ఏళ్లుగా ప్రయత్నించని ఉద్యోగం లేదు, పెట్టని అప్లికేషన్ లేదు, వెళ్ళని ఇంటర్వ్యూ లేదు. అప్లికేషన్లకి ఇంటర్వ్యూలకి అయిన ఖర్చుతో ఓ కిళ్ళి కొట్టు పెట్టుకున్నా బాగుపడేవాడినేమో అని దిగులు పడతాడతను. 25 ఏళ్ల మగవాడికి పని పాట ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చోవడం అంత నరకం మరొకటుండదు. ఏదో నేరం చేసినట్టు తండ్రి కంటబడడానికే బిడియపడతాడు ప్రసాద్. ఒక్కొక్క ఉద్యోగానికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఆశ నిరాశగానే, తండ్రి ఏమనకపోయినా ఆయన విడిచిన నిట్టూర్పు అతని గుండెలని సూటిగా తాకేది. ఇంట్లో ఎవరేం విసుక్కున్నా తన మీదే అన్నట్టుగా, తనూరికే తిని కూర్చున్నాడని అందరూ హేళన చేస్తున్నట్టుగా గిలగిలలాడతాడు. ఉద్యోగం రాని బాధ, చిరాకు అంతా అతని మొహం మీదే కనిపిస్తుంది. ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండే కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు బాధపడతారు. కొడుకు అప్రయోజకుడిగా మిగిలాడని అప్పుడప్పుడు విరక్తిలో విసుగొచ్చినా తర్వాత వాళ్ళు బాధపడతారు. ప్రసాద్ పాపం తన చేతిలో ఉన్నంతవరకు అన్ని బ్యాంకు పరీక్షలకి కట్టి రాస్తూ ఉన్నాడు. బ్యాంకు క్లర్క్ పరీక్ష పాసవడం కూడా అంత సులువు కాదని, దానికి వేలాది మంది తనలాంటి వాళ్లు వెడుతున్నారని, బ్యాంకు క్లర్క్ ఉద్యోగానికి జీతాలెక్కువని అందరూ ఎగబడడంతో వాటికి కాంపిటీషన్ పెరిగిపోయిందని అర్థమైంది. చేసేదేం లేక దేవుడి మీద భారం వేసి పేపర్లో వాంటెడ్ కాలమ్స్ చూస్తూ కూర్చుంటాడు ప్రసాద్. ఏ ఉద్యోగాలు మగాళ్లే చెయ్యాలేంటి? నేను చేస్తాను. నేనిప్పటినుంచి పెళ్లి చేసుకోను. చేశారుగా అక్క పెళ్ళి, చాలు. అన్నయ్యకే దొరక్కపోతే నాకు దొరకదని రూలుందేంటి అంటూ దబాయిస్తుంది 21 ఏళ్ల మూడో పిల్ల వసంత. చూడగానే తెలివైన చురుకైన మొహం అనిపిస్తుంది. తెల్లటి తెలుపు కాకపోయినా పెద్ద పెద్ద కళ్లతో, చిన్న నోరు, నొక్కుల జుత్తు, మంచి ఫిగర్, చూపర్లని ఆకర్షించే అందం ఉంది. చదువులోనూ చిన్ననాటి నుంచి చురుకే వసంత. అందానికి తోడు అలంకరణ చక్కగా చేసుకుంటుంది. ఆమె అభిరుచులకి, కోరికలకి ఆ ఇంట్లో పుట్టడం వల్ల ఫుల్ స్టాప్ పెట్టాల్సొచ్చింది. కానీ కాస్త ఉన్న ఇంట్లో పుడితే రోజుకో డ్రెస్ వేసుకుంటే ఇంకెంత బాగుండేదాన్ని. చచ, ఈ వాయిల్ చీరలే గతి. రోజు ఒక్క సరదా తీరదు ఇంట్లో. అందుకే ఉద్యోగం చేసి సంపాదిస్తే తనకి నచ్చే చీరలు, మ్యాచింగ్ దండలు, గాజులు, బ్యాగులు, ఎన్నెన్ని చిల్లర ఖర్చులుంటాయి. అవన్నీ తీర్చుకోవచ్చు. ఇంట్లో ఏదడిగినా లేదు లేదు అన్న మాట తప్ప ఉందని వాళ్ల నోట రాదు. ఆడపిల్లకి చదువు లేకపోతే పెళ్లి కాదన్న భయంతో చదివిస్తున్నారు గాని, లేకపోతే మూల కూర్చోబెట్టి పెళ్లి చేసేవారు. కాలేజీకి వెళ్లే పిల్ల నలుగురిలో వెలితి పడుతుందని, అందరూ హేళన చేస్తారని వాళ్లకేం తెలుసు అనుకుంటుంది వయసొచ్చినా బుద్ధి వికసించని వసంత. ఇంటి పరిస్థితి, తండ్రి జీతం తెచ్చినా చాలని ఈ కాలం పిల్లలందరి కోరికల లాంటి కోరికలుండే వసంత తన కోరికలు తీర్చుకోవాలంటే ఉద్యోగం చెయ్యాలని నిర్ణయించుకుంది. పెళ్లి చేసినా వాళ్లు తెచ్చే సంబంధం ఏ గుమస్తానో తెచ్చి కట్టబెడతారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. చచ, ఆ చాలని జీతం, పిల్లల రోగాలు, రొచ్చులు, ఆ లైఫ్ చచ్చినా వద్దు. హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది తను. ఆనక ఎప్పుడో నచ్చిన వాడిని తనే చూసుకుంటుంది. ఏ తనకేం తక్కువ అందం ఉంది? డబ్బు లేదు, అది సంపాదిస్తుంది. అప్పుడు ఏ ఆఫీసరో తనని ఏరికోరి. వసంత ఆలోచనలు ఇలా సాగిపోతూ ఉంటాయి. అది వసంత తప్పు కాదు, ఆ వయస్సుది. ఆమె మీద సినిమాలు, పుస్తకాల ప్రభావం చాలా ఉంది. పుస్తకాలు చదివి రంగురంగుల కలలు కంటూ కలల్లో బతికే ఈనాటి అమ్మాయిల్లో వసంత ఒకర్తి. అందుకే ఇంట్లో దెబ్బలాడి బిఏ కాగానే పెళ్లి వద్దంటూ టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఉద్యోగం చేస్తానంటూ తయారైంది. పెద్ద కూతురి పెళ్లి అలా అవడం, కొడుకు సంపాదన లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ కుటుంబం. రోజులు మారాయి. ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఏది ఎలా జరగాలో అదే జరుగుతుందన్న విరక్తిలో వసంత ఇష్టాన్ని ఎవరూ కాదనకుండా ఊరుకున్నారు. ప్రస్తుతం వసంత ఉద్యోగాల వేటలో ఉంది. ఇంట్లో 5 పిల్లలున్నా చేతివేళ్లలా అందరూ ఒకలాగా ఉండరని, రూపులోనే కాక బుద్ధుల్లో ఒకరికొకరికి సహస్రాంతం తేడా ఉందనడానికి వసంత, మాలతిని చూస్తే ఎవ్వరన్నా చెప్పగలరు. 15 ఏళ్ల పిల్లలా ఉన్న జీవితంలో 30 ఏళ్ల అనుభవం ఉన్నదానిలా మాటల్లో చేతల్లో కనిపిస్తుంది.
ఇంట్లో పరిస్థితి మాలతి ఆకళింపు చేసుకున్నట్టుగా ఎవ్వరూ చేసుకోరు. లేదు లేదు అని ఏడిస్తే వస్తుందా? నాన్న సంపాదన తెలిసి అలా సాధిస్తావెందుకే అమ్మని అని ఆరిందాలా వసంత చీరల కోసం సినిమాల కోసం కాల్చుకు తిన్నప్పుడల్లా అంటుంటుంది మాలతి. ఆ పెద్ద నీతులు వల్లించకు, వెధవ ముసలమ్మ కబుర్లు నువ్వును. నీకక్కర్లేకపోతే మూల కూర్చో, నాకెందుకు చెప్తావు అంటూ గయ్యమంటుంది వసంత. మాలతి నవ్వి ఊరుకుంటుంది. నీకంటే చిన్నది, దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవే అని తల్లి మందలిస్తే మరింత ఉక్రోషం వస్తుంది వసంతకి. నేను దానిలో ఏ కోరికలు లేకుండా ఉండడానికి జడపదార్థాన్ని కాదు, ప్రాణం ఉన్న మనిషిని అంటూ ఎగురుతుంది. మా తల్లి, రేపా మొగుడు ఎలా భరిస్తాడో. ఆ మాటంటే చాలు మీద పడతావు. నీ కోరికలు తీర్చలేక సన్నాసుల్లో కలుస్తాడు తల్లి విసుగ్గా అంటుంది. కోరికలు తీర్చలేని వాడిని అసలు చేసుకోదమ్మా అక్క. ఓడలాంటి మేడలాంటి కారుతో ఆజానుబాహువు అరవింద దళాయతాక్షుడు ప్రేమిస్తున్నానంటూ పూలమాల తీసుకొచ్చిన వాడినే చేసుకుంటుంది గాని ఆఫ్టరాల్ గుమస్తాని స్కూల్ టీచర్ని కట్టుకోదమ్మా వసంతని ఉడికిస్తుంది మాలతి. ఆ అవును, వస్తాడు, చేసుకుంటాను, మధ్య నీకెందుకు? మహాబుద్ధిమంతురాలివి, నోట్లో వేలెడితే కొరకలేని ముద్దరాలివి. అమ్మా నాన్న తెచ్చిన గుమస్తాని బుద్ధిగా కట్టుకుని పతివ్రతలా బతుకు 10 కాలాల పాటు హేళనగా ఎత్తి పొడుస్తుంది వసంత. చచ, సరదా పడి కాస్త ఆ చీర కొనమంటే ఇంట్లో అంతా ఉపన్యాసాలిచ్చేవారే. ఉద్యోగం దొరికితే మిమ్మల్ని ప్రాధేయపడే అక్కర్లేదు, అంతవరకు గతి లేక అడిగాను అంటూ దుమదుమలాడుతుంది వసంత. ఓయ్ కలలరాణి, గుమస్తా ఉద్యోగానికి నెలకి 10,000 ఇవ్వరే తల్లి, రోజుకో చీర కొనుక్కోడానికి ప్రసాద్ వెక్కిరించి ఆట పట్టిస్తాడు. అంతా కలిసి వేళాకోళలాడితే ఉక్రోషం పట్టలేక లేచిపోతుంది విసురుగా వసంత. ఏదో దేవుడి దయవల్ల దానికో ఉద్యోగం దొరికితే కాస్త ప్రాణం తెరిపిన పడుతుంది. ఈ సాధింపులు లేకుండా మాకియ్యావద్దు పెట్టావద్దు, చీరలే కొనుక్కుంటుందో సినిమాలే చూస్తుందో మహాతల్లి. ఆవిడ ప్రాణం విసిగి ఓ నమస్కారం పెడుతుంది తల్లి కాంతమ్మ. ఆఖరివాడు శంకర్ ఈ ఏడే కాలేజీలో చేరాడు. స్నేహితులు, క్రికెట్టు, సినిమా తప్ప చదువు మీద ధ్యాసే లేదు. రోజురోజుకి పెరిగిపోతున్న కాంపిటీషన్ మధ్య ఈ అత్యవసర మార్కులతో ఏం చదువుతావురా, ఏ కాలేజీలో సీట్లు వస్తాయిరా, కనీసం ఏ డిగ్రీ అయినా లేకపోతే ఎలారా అనే తండ్రి గోల శంకర్ చెవికి ఎక్కదు. ఆ డిగ్రీలుండి అన్నయ్య చేస్తున్నదేంటి? ఈ పరీక్షలు పాస్ అయినంత మాత్రాన ఉద్యోగాలొచ్చేస్తాయా? తండ్రి దగ్గర ఏమనకపోయినా తల్లి దగ్గర గొణుగుతుంటాడు. ఏమోరా నాయనా, అందరికందరూ తలోలా తయారయ్యారు. అటు మీ నాన్న, ఇటు మీరిలా నన్ను కాల్చుకు తినండి. చదువు కాకపోతే ఏం చేస్తావరా? గాడిదలు కాస్తావా? ఆ చూస్తుంటే అదే నయంలా ఉందమ్మా. ఈ బిఏలకి ఉద్యోగాలొచ్చే రోజులు పోయాయి. చదవడం జ్ఞానం కోసం అని ఒప్పుకుంటాను, కానీ అన్నం పెడతాయనుకోకి డిగ్రీలు. 17 ఏళ్ల శంకర్ ఆరిందాలా మాట్లాడుతుంటే ఆవిడ ఇంకేమనాలో తెలియక దేవుడిదే భారం అన్నట్టు కనబడని దేవుడికి దండం పెట్టి ఊరుకుంటుంది. శంకర్కి వయస్సుకు మించిన ఆలోచనలు. ఈ చదువులు లాభం లేదు, ఏదో బిజినెస్ చెయ్యాలి, సంపాదించాలి. అంతేకాని ఏ బిఏనో పాసయ్యి గుమస్తాగా చేరి జీవితంలో ఏం సాధించేట్టు? బిజినెస్ అంటే పెట్టుబడి ఉండాలి. పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టుబడి లేని బిజినెస్ ఏముంది? శంకర్ ఆలోచనలు ఆ ధోరణిలో సాగుతాయి ఎంతసేపటికి. తలో రకంగా తలో దారిన పోదామనే అందరినీ ఒక తాటిపై లాక్కు వస్తూ సంసార రథం ఈడుస్తున్నారు వెంకట్రావు, కాంతమ్మగార్లు. పాలు తీసుకొచ్చి విసురుగా తల్లి మంచం పక్కన పెట్టేసి పక్క చుట్టి లోపలికెళ్ళి గదిలో కింద పడేసుకుని మళ్లీ ముసుగు బిగించేశాడు ప్రసాద్. రాత్రంతా దోమలు. తెల్లారి వెలుగు కాస్త వచ్చిన దగ్గర్నుంచి మొహాల మీద ఈగలు ముసురుతాయి. కాసేపు పడుకుందామన్నా ఈ ఈగల బాధ భరించలేక పెరట్లో ఆరుబయట పక్కలేసుకున్న అందరూ లేచి పక్కలు చుట్టి లోపలికెళ్ళి పడుకున్నారు. తెల్లారి 6 గంటలు దాటాక వంటింట్లో నుంచి కాఫీ వాసన వచ్చి కాంతమ్మ మేలుకొలుపులు పాడితేగాని ఎవ్వరూ లేవరు. మళ్ళీ కాంతమ్మకి కీళ్లవాతం. కాస్త చల్లగాలి తగిలినా ఉదయం లేచేసరికి నడుం పట్టి కాళ్ళు కదలవు. ఉక్క భరించలేక బయట పడుకున్నా ఎంత ఎండాకాలమైనా లేచేసరికి ఆవిడ కాళ్ళు పట్టేస్తాయి. ముక్కుతూ మూలుగుతూ లేచి కుంపటి మీద కాసిన వేడి నీళ్లు పడేసి పోసుకున్నాక గాని ఆవిడ నడుం కాళ్ళు స్వాధీనంలోకి రావు. రోజూ ఉదయం కాఫీ చెయ్యమని కూతుళ్ళని బతిమాలుతూ ఉంటుందావిడ. ఆ రోజు 10 సార్లు లేపితే గానీ లేవని వసంత తల్లి లేచేసరికి డికాషన్ పోసి పాలు స్టవ్ మీద పెట్టి పళ్ళు తోవడం చూసిన కాంతమ్మ ఆశ్చర్యపోయింది. ఏంటి తల్లి, ఏ పొద్దు పొడిచాడు సూర్యుడివాళా? వింతగా చూస్తూ అడిగింది. అక్కయ్యకివాళ ఇంటర్వ్యూ ఉందమ్మా, అది సంగతి మాలతి పక్క మీద నుంచే అంది.
వసంత ఎవరి మాట విననట్టు చకచకా పనులన్నీ ఎవరో తరిమినట్టే చేసేసుకుంది. తలంటి పోసుకుని వదులుగా జడల్లుకుని అరగంట అద్దం ముందు ముస్తాబైంది. అక్కయ్య, నీ ప్రింటెడ్ సిల్క్ చీర ఇవ్వవే, కట్టుకుంటానివాళ కమలని బ్రతిమాలినట్టు అడిగింది. ఓ వసంతాదేవి గారు, తమరు వెళ్లేది ఆఫీస్ ఇంటర్వ్యూకి గాని పెళ్లి చూపులకు కాదు ఉడికించాడు శంకర్. నువ్వు నోర్ముయ్. ఏమక్కయ్య, కట్టుకోనా? ఆశగా చూసింది. ఆ చీరెందుకు? నా దరిద్రమంతా నీకు పట్టుకుంటుంది. శుభమా అని వెడుతూ నా చీర కట్టుకుంటానంటావేంటి? కమల నిర్లిప్తంగా చూస్తూ అంది. ఓహో, తమరి చీరలకి కూడా తమరి దురదృష్ట జాతకం అంటుకుందన్నమాట. అక్కయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలాంటి అమ్మమ్మ మాటలు మాట్లాడొద్దని? లోకంలో ఇంకెవ్వరికీ మొగుళ్ళు పోలేదా? పోయినందరూ భార్యల నష్టజాతకం వల్లే పోతారన్నమాట. 10 సార్లు నిన్ను నువ్వు కించపరుచుకుంటూ కుమిలి కుమిలి ఏడవడం ఇదంతా పెద్ద పాతివ్రత్యం అనుకుంటున్నావేంటి? నిజమే, నీకు రాకూడిన కష్టం కలిగింది. అంత మాత్రాన నువ్వేదో పనికిమాలిన దానివి, నిన్ను చూస్తే అపశకునం, నీ చీర కట్టుకుంటే అశుభం. ఏంటా మాటలు? చచ, మన ఆడవాళ్లు మనల్ని మనమే హీనపరుచుకుంటూ మగాళ్ళేదో చేశారని ఏడుస్తాం. నువ్విలా మాట్లాడవంటే నాకు తిక్క రేగుతుంది. 7 నెలలైంది. ఎన్నాళ్ళు ఏడ్చినా బావ రాడు. నిన్ను నువ్వు కుదుటపరుచుకుని చదువుకోవే అంటే ఊరికే ఏడవడం తప్ప ఏం చెయ్యవు. పైగా ఏదన్నా ఎవరన్నా అంటే నాది దరిద్ర జాతకం, నా మొహం చూడకండి, నన్నిలా మూలపడి ఉండనిండి. చచ, నీలాంటి వాళ్ళు ఈ శతాబ్దంలోనూ ఉన్నారంటే స్త్రీజాతి సిగ్గుపడాల్సిందే. ఏంటే నీ ఉపన్యాసాలు? దాని దుఃఖంలో అదుంటే నీ వాగుడేంటి? కాంతమ్మ మందలించింది. దుఃఖంలో ఉంది కాదని ఎవరన్నారు? బావ యాక్సిడెంట్లో చచ్చిపోవడం దీని నేరంలా మాట్లాడుతుందేంటి? ఆ దుఃఖాన్ని మళ్లించుకోవడానికి ఏదో చెయ్యాలి గాని తనని తాను తిట్టుకుంటే పోతుందా దుఃఖం? ఇంటర్ కట్టవే, చదువుకుంది గాని ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు అంటే నాకెందుకు అంటుందేంటి? మతిలేని మాటలు కాకపోతే. దాని బరువు నువ్వేం మొయ్యవు గాని దాని సంగతి నీకెందుకు గాని నువ్వెళ్ళు తల్లి. అమ్మా, అది ఎవరికీ బరువు కాకూడదనే దాని మంచి కోసమే చెబుతున్నాను. మీరున్నన్ని రోజులు జరుగుతుంది. తర్వాత దాన్ని గురించి ఎవరు చూస్తారు? ముందు సంగతి ఆలోచించరే. మీ కర్మ. నాకేం పోయింది? అక్కయ్య, ఆ చీరే కట్టుకు వెడతాను. చూద్దాం శుభం జరుగుతుందో లేదో. అక్కపెట్లో నుంచి చీర తీసి కట్టుకుని తయారైంది వసంత. ఇంటర్వ్యూ 10:30 కంటే 9కే తయారైపోయింది. ఉదయం నుంచి ఒకటే గాభరాగా ఉంది. ఈ ఉద్యోగం ఒక పెద్ద ట్రావెలింగ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్కి లేడీ స్టెనో పోస్ట్. అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి ఉద్యోగం వచ్చినట్టే కలలు కంటూ సంబరపడింది. ట్రావెలింగ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్కి స్టెనో. స్మార్ట్గా ఉండేవాళ్ళని సెలెక్ట్ చేస్తారు. తను స్మార్ట్గా ఉంటుందని అందరూ అంటారు. తనకి ఉద్యోగం వస్తే ఏమేం కొనుక్కోవాలో, ఎలా డ్రెస్ చేసుకోవాలో, బాస్ని ఎలా ఇంప్రెస్ చేయాలో అన్న ఆలోచనలు అలా దొర్లిపోయాయి అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి. ఒరేయ్ ప్రసాద్, వసంతని ఆ ఆఫీసుకు తీసుకెళ్ళు, దగ్గరుండి. ఇంటర్వ్యూ ఉంది కాబోలు దానికి. వెంకట్రావు గారు ఆఫీస్కెళ్లే ముందు కొడుకుతో అన్నారు. ఆడపిల్లలకి అంతంత చదువులు ఎందుకు అన్నాయన ఆడపిల్లలకి డిగ్రీలు చదివించే స్థాయికి చేరి ఆడపిల్ల ఉద్యోగం చేస్తుందా, మతిపోయిందా అని తిట్టే ఆయన వసంత ఉద్యోగం చేయడానికి రాజీ పడిపోయారు. పరిస్థితులతో మనిషి ఎలా రాజీ పడతాడో, పరిస్థితులు మనుషులను ఎలా కృంగదీస్తాయో ఆయన మాటలే చెప్పాయి అందరికీ. నీకేం రోడ్లు కొత్త? నీ తోకలా నేనెందుకు వెనకాల? వెళ్ళవా ఏంటి? పెద్ద ఉద్యోగం చేస్తావేమో? ప్రసాద్ తండ్రి వెళ్ళాక సణిగాడు. నీవేం రానక్కర్లేదు, నే వెళ్ళగలను. వసంత పౌరుషంగా తలెగరేసింది. అయ్యో, కొత్త ఆఫీసు, ఏదెక్కడో దానికెలా తెలుస్తుందిరా? వెళ్ళు దాంతో. అయినా ఇంట్లో చేసే పనేపాటు ఏముంది? చటుక్కున ఆ మాట అనేశాక ఆవిడ నొచ్చుకుంది. అప్పటికే ప్రసాద్ మొహం మాడిపోయింది. తల్లివంక చురుగ్గా చూసి చెప్పులు వేసుకుని విసురుగా బయటకు వెళ్లి నిలబడ్డాడు. ఇంటర్వ్యూకి మొత్తం 25 మంది అమ్మాయిలొచ్చారు. టైపు, షార్ట్ హ్యాండ్ పాసైన వాళ్లే అందరూ. అందరిలోకి కాస్త స్మార్ట్గా ఉన్నవాళ్లు 3 వసంతకి పోటీగా నిలబడ్డారు. ఆ 3 వంకే చూస్తూ కూర్చుంది బెంగగా వసంత. ఇంటర్వ్యూ వచ్చే వరకు ఉన్న ఆత్మవిశ్వాసం కాస్త సడలిపోయింది. ఆమె మొహంలో దిగులు చూసి ఒక అమ్మాయి చనువుగా నవ్వుతూ అంది, మీకిది మొదటి ఇంటర్వ్యూనా అని. అవును, ఎందుకలా అడిగారు? అంది వసంత కుతూహలంగా. ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చూశాను, ఇప్పుడు అలవాటైపోయింది నాకు మొదటిసారి మీలాగే బెంగపడ్డాను రాదేమోనని. మీ మొహం చూస్తుంటే తెలిసిపోయింది మొదటిసారని. డోంట్ వర్రీ, మీకీ ఉద్యోగం వస్తుందని నాకెందుకో అనిపిస్తోంది. మా అందరిలోకి మీరే స్మార్ట్గా ఉన్నారు. ఆ అమ్మాయి మాటలకి వసంత మొహంలో మళ్లీ రంగొచ్చింది.
కళ్ళు సంతోషంగా నవ్వాయి. థ్యాంక్స్. మీ నోటి చలవ వల్ల వస్తే. ఈ ఉద్యోగం మీకంత అవసరమా? వసంత కట్టుకున్న చీరవంక చూస్తూ అడిగిందా అమ్మాయి. అవసరం కాబట్టే వచ్చాను. ఒక్క చీర కొనుక్కుందామన్నా, ఒక సినిమాకి వెళ్లాలన్నా, 4 రూపాయల గాజులు కొనాలన్నా ప్రతిదానికి అమ్మని నాన్నని వేధించి 10 సార్లు అడిగి అడిగి లేదనిపించుకుని అన్నిటికీ అమ్మా నాన్న మీద ఆధారపడకుండా నా ఖర్చులకైనా సంపాదన ఉండాలని ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాను. ఆ మాటలకి ఆ అమ్మాయి అదోలా నవ్వింది. మీరు చీరలకి సినిమాలకి అంటున్నారు. ఇందులో కనీసం 10-15 మంది ఒక పూట తిండి దొరుకుతుందని ఉద్యోగం చెయ్యాలనుకునేవారుంటారు. కాని నిజంగా ఉద్యోగవసరం ఉండేవాళ్లకి దొరకవు ఉద్యోగాలు. ఇంట్లో తిని కూర్చోలేక కాలక్షేపమంటూ వచ్చే అమ్మాయిలకి, లేదా పెద్ద రికమెండేషన్లు తీసుకొచ్చిన వారికి, ఇంకా మాట్లాడితే భర్తల సంపాదన 1000 రూపాయలు దాటిన వాళ్లకే వస్తాయి. నాలాంటి బీదవారికి, రెక్కలే ఆధారంగా ఒక కుటుంబం ఆధారపడి ఉండేవారికి దొరకవు. ఉద్యోగాలిచ్చేటప్పుడు టిప్టాప్గా స్మార్ట్గా ముస్తాబైన వాళ్లనే కోరుకుంటారు. ఆ మాత్రం ఆడంబరంగా తయారవగలిగిన వాళ్లకి ఈ ఉద్యోగం ఎందుకన్నది ఎవ్వరూ ఆలోచించరు. విరక్తిగా చూస్తూ అందా అమ్మాయి. వసంత గతుక్కుమంది. నిజమే, చుట్టూ ఉన్న 25 మంది అమ్మాయిల్లో 3/4 మంది నీరసంగా ఈసురోమంటూ ఇంటర్వ్యూకొచ్చిన అతి సామాన్యమైన చవక వాయిల్చీరలతో వారి స్థితిగతులు మొహం మీదే తెలిసేటట్టుగా ఉన్నారు. వారి కళ్లల్లో ప్రతిఫలించే నిరాశ నిస్పృహలు చూస్తుంటే ఈ ఉద్యోగం రాదని ముందే తెలిసినట్టున్నారు. వారు నిలుచున్న తీరులో వారు మోస్తున్న బతుకు భారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అమ్మాయిలతో పోల్చుకుంటే నిజంగా తను వారికంటే ఎంతో మెరుగు అనిపించింది ఆ క్షణంలో వసంతకి. 2 పూటలా తిండికి బట్టకి లోటులోని తనే ఉద్యోగం కోసం ఇంత ఆరాటపడుతుంటే పాపం వారి మీద ఆధారపడిన కుటుంబాలున్న వాళ్ళకి ఎలా ఉంటుందో. ఆ క్షణాన తను ఏదో కొత్తగా కళ్ళిప్పి చుట్టూ ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా అనిపించింది వసంతకి. తనతో మాట్లాడిన అమ్మాయి చాలా బీదగా, దైన్యంగా కనిపిస్తుంది. నల్లగా, పొట్టిగా, పీలగా, తెల్లటి నేత చీరలో వచ్చిన ఆమెకి దగ్గర 25 ఏళ్లుంటాయి. గిడసబారిన వంకాయలా ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయినట్టుగా ఉంది. పాపం ఆ అమ్మాయి ఇంటి పరిస్థితులేంటో అంత విరక్తిగా మాట్లాడిందంటే జీవితంలో అప్పుడే విసిగి వేసారిందన్నమాట. నన్నడిగితే ఒక కుటుంబంలో 1000 రూపాయల సంపాదన పైన ఉన్నవారి కుటుంబ సభ్యుల్లో మరొకరికి ఉద్యోగం, అందులో ఆడపిల్లలకి ఇవ్వకూడదన్న రూలు పెడితే ఈ నిరుద్యోగ సమస్య సగమన్నా తగ్గుతుందేమో ఆవేశంగా అంది ఆ అమ్మాయి. అది న్యాయం కాదు. 1000 రూపాయలు ఈ రోజుల్లో ఏ మూలకి? అందులో సగవన్నా లేని సంసారాల్ని దృష్టిలో పెట్టుకునే ఆ మాట అంటున్నాను వసంతగారు. ఇంట్లో భర్త 1000 రూపాయలు సంపాదిస్తుంటే భార్య ఉద్యోగం చేయకపోయినా ఆ కుటుంబం ఆర్థికంగా అవస్థపడదు. అలాగే తండ్రి మంచి సంపాదనలో ఉంటే పెళ్లికాని అమ్మాయిలు చేయడం అనవసరం. ఆడవాళ్లకి ఉద్యోగాలిచ్చేటప్పుడు ఆ ఇంట్లో మగవారి సంపాదన తెలిసి ఇవ్వాలని రూలు పెడితే నిజంగా ఉద్యోగాలు అవసరం ఉండేవారికి కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి. ఏ కాలేజీలో చూడండి, ఏ పెద్ద పెద్ద ఆఫీసుల్లో చూడండి, పనిచేసే ఆడవాళ్లలో సగం మంది భర్తలు, తండ్రులు పెద్ద హోదాల్లో ఉండేవారే. మాలాంటి అనామకులకి నిజంగా ఉద్యోగం లేకపోతే దినం వెళ్ళని వాళ్లని పట్టించుకునేవారెవరు? భర్తలు సంపాదిస్తుంటే చీరలకి నగలకి ఉద్యోగం చేస్తూ ఇంకొకరి పొట్ట కొట్టడం అన్యాయం కాదంటారా? ఆ అమ్మాయి చాలా ఆవేశంగా అంది. అలా అయితే స్త్రీ ఆర్థికంగా ఎన్ని యుగాలైనా మగవాడి మీదే ఆధారపడి బతకాల్సి ఉంటుంది. ఇక మనం ఏం ప్రగతి సాధించగలం? విదేశాల్లో స్త్రీ పురుషులిద్దరూ ఆర్థికంగా ఒకరి మీదొకరు ఆధారపడరు గనకే అక్కడ పురోభివృద్ధి కనిపిస్తుంది. అక్కడ స్త్రీలలో ఆత్మవిశ్వాసం, పురుషుల అధికారానికి తలవొగ్గి బతికే బానిస వైఖరి కనబడదు. ఆడవాళ్లు ఉద్యోగాలు చేయకూడదంటే ఎన్నాళ్లైనా మన బతుకిలాగే ఉండవు? ఏం చెప్తావన్నట్టుగా వసంత ధీమాగా చూసింది. వాళ్ళిద్దరి మాటలు విని 4-5 అమ్మాయిలు చుట్టూ మూగారు. ఆత్మాభిమానం, పురోభివృద్ధి, ఆత్మగౌరవం అన్నీ ఆకలి తర్వాతే వసంతగారు. 2 పూటలా తిండికి నోచుకోని వాళ్లకి అవన్నీ ఆలోచించే తీరిక ఉండదు. విదేశాల్లో మాదిరిగా స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగాలు చేసినా సరిపోయేటన్ని లేవు. అక్కడి వారిలా పేపర్లమ్మి, పాలసీసాలు సప్లై చేసి, హోటళ్లు తుడిచి, కూరలమ్మి ఏ పని పడితే ఆ పని చేయడం ఆత్మగౌరవానికి భంగం అనే ఆలోచనలని అధిగమించలేని మనకి అన్ని ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలంటే ఆఫీసులో చేసేవే అని అనుకునే స్థాయి నుంచి దాటే వరకు స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగాలకు ఎగబడితే ఈ నిరుద్యోగ సమస్య ఎన్నటికీ తీరదు. అంతవరకు మాలాంటి వారికి ఇక్కట్లు తొలగవు.
నిరాశ నిస్పృహల మధ్య నిట్టూరుస్తూ అందా అమ్మాయి. వసంత, ఉద్యోగాలకు ఎగబడకపోతే అలాంటి పనులు మీరు చెయ్యొచ్చుగా అని అనాలనుకునే లోపలే ప్యూన్ వసంత పేరు పిలిచాడు. వసంతకి ఒక్కసారిగా కాళ్ళు వణికాయి. చప్పున రుమాలుతో మొహం తుడుచుకుని అదురుతున్న గుండెలతో లోపలికి వెళ్ళింది. ఎయిర్ కండిషన్ గదిలో అడుగు పెట్టేసరికి ఆ చల్లదనం, ఏదో తెలియని సువాసన ఒక్క క్షణం వసంతని మైమరపించాయి. ఆ మైమరపు నుంచి తేరుకుని చూసేసరికి ఎదురుగా పెద్ద ఖరీదైన టేబుల్ దగ్గర 3 ఖరీదైన మనుషులు కూర్చుని కనబడ్డారు. ఆ ముగ్గురిలో ఒకతను యువకుడు, ఇద్దరు 50 ఏళ్లు దాటిన వాళ్ళు. ఆ యువకుడు చాలా స్మార్ట్గా వసంత కలల్లో రాకుమారుడిలా అందంగా ఉన్నాడు. లేత నీలం షర్ట్, ముదుర నీలం టై, ఖరీదైన ముదురు నీలం ప్యాంట్, నొక్కుల జుత్తు, చేతికి అతి ఖరీదైన వాచి. వసంత తేరుకుని చప్పున నమస్కారం పెట్టింది, ముగ్గురి వంకా చూస్తూ. ఆ ముగ్గురిలో బాస్ ఎవరో వసంతకి అర్థం కాలేదు. అందులో ఒకతను వసంతని కూర్చోమని సర్టిఫికెట్ల కోసం చేయి చాపాడు. ఇంకో ఆయన వసంత పేరు, క్వాలిఫికేషన్స్, టైపు, స్పీడు వగైరా ప్రశ్నలు అడిగారు ఇంగ్లీష్లో. కాలేజీలో చదివిన 4 ఏళ్లు తనకి డియర్ ఫ్రెండ్ అయిన ఆంగ్లో ఇండియన్ అమ్మాయి సుసాన్ ధర్మమా అని ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినందుకు ఆ క్షణంలో ఆనందించింది వసంత. కావాలని వసంత సుశాంత్తో ఇంగ్లీష్ మాట్లాడేది, నేర్చుకోవాలని. అదిప్పుడు పనికొచ్చి తడుముకోకుండా జవాబులిచ్చింది. ఇంతసేపు ఆ యువకుడు వసంతనే పరిశీలిస్తున్నాడు. అతని వంక చూడకపోయినా అతని చూపులు వసంతని ఇబ్బంది పెట్టాయి. అతనొక్కసారి గొంతు సవరించుకుని, ఈ ఉద్యోగం చెయ్యాలని మీరెందుకనుకుంటున్నారు? మీ ఆర్థిక పరిస్థితి వలన? మీ నాన్నగారేం చేస్తారు? అడిగాడు. వసంత తలెత్తి ఒకసారి అతని వంక చూసి అతని చూపులను ఎదుర్కోలేనట్టుగా తలదించుకుంది. ఒక్క క్షణం ఏం చెప్పాలో తెలియక తడబడింది. తమ లేమితనం చెప్పకుండా సరదాకి చేస్తున్నానంటే ఉద్యోగం ఇవ్వరేమో అనుకుని ఆ ప్రశ్నకి ఆ క్షణంలో జవాబు ఆలోచించే టైం లేక ఉన్నదున్నట్టుగా చెప్పేసింది. తండ్రి ఒక్కడి సంపాదన చాలకపోవడం, అన్నకి ఉద్యోగం లేకపోవడం, తనకిప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక ఉద్యోగం చేసి తండ్రికి సహాయపడాలని ఉందని చెప్పింది. ఐసీ అన్నాడతను. సర్టిఫికెట్లు చూసి జాగ్రత్తగా కవర్లో పెట్టి అందించాడాయన. ఏదో కాగితం మీద నోట్ చేసుకున్నాడాయన. సరే మిస్ వసంత, మీకు ఏ సంగతి 2-3 రోజుల్లో పోస్ట్ ద్వారా తెలియపరుస్తాం. ఇక వెళ్ళవచ్చు మీరు అన్నాడతను. వసంత లేచి నమస్కారం చేసి తడబడుతున్న అడుగులతో బయటకొచ్చింది. ఇంటికి వస్తుంటే ఆ ఉద్యోగం వచ్చేసినట్టే అనిపించి గాలిలో తేలినట్టు మనసు తేలిగ్గా సంతోషంగా అనిపించింది. ఆమె మొహంలో సంతోషం చూసి ప్రసాద్, ఏంటి ఉద్యోగం ఇచ్చారా అన్నాడు ఆరాటంగా. 2-3 రోజుల్లో చెప్తామన్నారు అంది. నీ మొహం చూసి వెంటనే ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పారేమో అనుకున్నాను అన్నాడు ప్రసాద్. వసంత అన్నగారి వంక ఒకసారి చూసి మూతి తిప్పి, నీకసలు కుళ్ళు, నాకు ఉద్యోగం వచ్చేస్తుందని. చూసుకో ఈ ఉద్యోగం నాకు రాకపోతే ఉక్రోషంగా అంది. వస్తే మంచిదేగా, నా పాకెట్ మనీ కోసం నిన్నే అడుగుతుంటాను అన్నాడు నవ్వి. మరే, నీకోసమే ఉద్యోగం చేస్తున్నాను పాపం అంది వసంత. ఇంటికెడుతుంటే ఆ నల్లపిల్ల గుర్తుకొచ్చి, అరే పేరన్నా అడగలేదే, ఆ అమ్మాయికి చెప్పనన్నా లేదే అనుకుంది. ప్రసాద్ వసంత ఇంటికొచ్చేసరికి కాంతమ్మ కమలని తీసుకుని ఆటో రిక్షా ఎక్కుతోంది. కమలకి నొప్పులు ఆరంభించాయి. ఉదయం నుంచి పీక్కుపోయిన మొహంతో ఉన్న కూతుర్ను చూసి ఇవాళో రేపో కాన్పు అవుతుందేమోనని అనుమానించింది కాంతమ్మ. వసంత వాళ్ళు అటు వెళ్లగానే, అమ్మా నడుములో నొప్పొస్తుందమ్మా అంది కమల ఆందోళనగా. కాంతమ్మకి కాళ్ళు చేతులు ఆడలేదు. అయ్యో, నాన్నగారు అటు వెళ్లారు, ప్రసాద్ అలా వెళ్ళాడు, శంకర్ మాలతి కాలేజీకి వెళ్లారు, ఇంట్లో ఎవరూ లేరే అంటూ గాభరా పడిపోయింది. ఎన్ని నిమిషాలకొకసారి నొప్పి వస్తుందే అమ్మా, ఉండవే తల్లి, ఎవరినన్నా పంపి నాన్నగారికి ఫోన్ చేయిస్తాను అంటూ గాభరా పడి పరిగెత్తి 4 ఇళ్ల అవతల ఉన్న ఇంజనీర్ గారింట్లో నుంచి వెంకట్రావు గారికి ఫోన్ చేయించింది. ఆయన ఇంటికి వచ్చి ఆస్పత్రికి వెళ్లే సన్నాహాలు పూర్తి చేసుకుని ఆటో ఎక్కేసరికి గంటన్నర గడిచింది. వసంతను చూస్తూనే, అక్కయ్యకి నొప్పులొస్తున్నాయి, ఆస్పత్రికి తీసుకెడుతున్నాం, తాళాలు పక్కింటి పిన్నిగారికిచ్చాను, నేను మళ్ళీ ఇంటికి ఎప్పుడొస్తానో, సాయంత్రం వంట అది నువ్వు మాలతి చూడండి, ఇల్లు జాగ్రత్త అంటూ అప్పగింతలు పెట్టింది. ప్రసాద్, నువ్వన్నం తిని నర్సింగ్ హోమ్కి రా, నేను జాయిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, సెలవులు లేవు, నీవిక్కడ అమ్మకి సాయంగా ఉండు వెంకట్రావు గారు కొడుక్కు చెప్పారు. విక్టోరియా ఆస్పత్రికి చాలా దూరం, రాను పోను ఛార్జీలకే అవుతుందని దగ్గరలో ఉన్న ఓ నర్సింగ్ హోం తమలాంటి మధ్యతరగతి సంసార్లకు అందుబాటులో ఉండేది ముందుగానే బుక్ చేసుకున్నారు. నీ ఉద్యోగం ఏమైందే? నొప్పి వస్తుంటే మొహం ఎర్రబడుతుండగా
మూలుగుతూ అడిగింది కమల బయలుదేరే ముందు. 3-4 రోజుల్లో చెప్తామన్నారక్కా అంది వసంత కమలని చూసి జాలిగా. ఆటో బయలుదేరింది. వసంత నిట్టూర్చి లోపలికెళ్ళింది. ఏంటో అన్ని బాధలు ఆడవాళ్లకే. ఈ స్థితిలో ఉన్న అక్కకి ఈ పిల్ల ఎందుకో? ఆమె భవిష్యత్తు పూర్తిగా దారి మూసుకుపోతుంది. అక్క జీవితాంతం ఆ పిల్లో పిల్లాడి కోసమో అన్నిటినీ త్యాగం చేసి బతకాలి. ఈ దేశంలో రెండో పెళ్లి ఆడదాన్ని పెళ్ళాడే నాథుడే లేడు. పిల్లతల్లిని ఎవరు చేసుకుంటారు? అందులో అక్కలాంటి మెతక మనిషిని. అంతే, ఇక కమల జీవితం ముగిసినట్టే. నాన్న పంచన పడి ఉండి ఆ పిల్లని చూసుకుంటూ, ఆ తర్వాత ఏ అన్నగారో తమ్ముడి నీడనో, పిల్లాడు పెద్దాయాక కొడుకు నీడనో అలా వంటింట్లో మగ్గాల్సిందే ఆ జీవితం. ఏం చెప్పినా భవిష్యత్తు గురించి ఆలోచించదు. దాని కర్మ. దిగులుగా అనుకుంది వసంత. కమల ఆ రోజంతా యమయాతన పడ్డాక రాత్రి 11 గంటలకి డాక్టర్స్ ఫోర్సెప్స్ వేసి మృత శిశువును బయటకు లాగింది. తెలివొచ్చాక కమల, ఆయన గుర్తుగా పిల్లైనా ఉంటుందని దాన్ని చూసుకుని బతుకీడ్చాలనుకున్నాను. ఇప్పుడిక ఎవరికోసం బతకనమ్మా అంటూ కాంతమ్మని పట్టుకుని ఏడ్చింది. ఊరుకో తల్లి, ఊరుకో. నీకీ కడుపు కొత కూడా పెట్టాడు దేవుడు. తండ్రి లేని చోట ముద్దు ముచ్చట జరగవని పిల్లని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. తల్లి కూతురు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు. కాసేపు వెంకట్రావు గారికి కూతురు దుఃఖం చూస్తే దుఃఖం వచ్చింది. కాని ఆయన అంతరాంతరాల్లో ఎక్కడో ఏదో పెద్ద భారం దింపినట్టయింది. ఒక బరువు, ఒక పెద్ద బాధ్యత నుంచి విముక్తుడైనట్టు రిలీఫ్ కలిగింది. చిచ్చి, ఏంటిలా ఆలోచిస్తున్నాను అని తనను తాను మందలించుకుని ఏడుస్తున్న కూతురి తలమీద ఓదార్పుగా చెయ్యి వేసి నిమురుతూ, ఊరుకొమ్మా, నీవింతే పెట్టి పుట్టావు అంటూ ఓదార్పు మాటలు చెప్పారు. ఉదయం వసంత ఆస్పత్రికొచ్చింది తల్లినింటికి పంపించడానికి. వసంతని చూస్తూనే కమల గుడ్ల నీరు కక్కుకుంది. అక్కయ్య, నీకు కష్టం కలిగినా ఒక మాట చెబుతున్నాను. ఈ పిల్ల పోవడం అంతా మన మంచికే అంటారు చూడు, అలా జరిగింది. అక్కయ్య, నీకు భవిష్యత్తుకి దారి మూసుకుపోకుండా చెయ్యడానికే ఆ దేవుడే అలా చేశాడు. మన ఆర్థిక స్థితిలో ఆ పిల్లని ఏం పెంచగలం? తిండి పెట్టినా ముసలి వయసులో నాన్నకి అదో పెద్ద సమస్య అయ్యేది. ఇప్పుడు కాకపోతే ఇంకొన్నాళ్లకైనా నిన్ను చేసుకునేందుకు ఎవరన్నా ముందుకొస్తారు. పిల్ల లేకపోతే ఏ టైపో నేర్చుకుని నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు ఎవరినన్నా ఇష్టపడి చేసుకోవచ్చు. పిల్ల ఉంటే దానికోసం నీవన్నిటినీ త్యాగం చేసి జీవచ్చవల్ల జీవితాంతం బతికేదానివి. నాకందుకే ఏం విచారం కలగలేదు. నువ్వూరికే అలా కుమిలిపోనక్కర్లేదు. నా మాట విని ఏడుపు మానై ఆరిందాలా ఓదార్చింది వసంత. నోరు మూసుకోవే. బిడ్డని కన్నమ్మకి తెలుస్తుంది కడుపుకోత ఏంటో. నీకేం తెలిసే? పిల్లపోతే అడ్డు తొలగిపోయింది సంతోషించమంటుంది. అవ్వా, నీవాడదానివి కావే. ఇవేం బుద్ధులు, ఇవేం మాటలే? మా తల్లి ఏ ఇంటికెడుతుందో గాని కాంతమ్మ తీక్షణంగా మందలించింది. అమ్మా, నిజంగా మీ అందరికీ ఏదో సమస్య తీరినట్టు అనిపించడం లేదు? మీరు పైకి చెప్పరు, నేను పైకంటాను. అంతే తేడా. అక్కకి కష్టంగా ఉంటే కొన్నాళ్లుంటుంది. తర్వాత నేనీరోజు అన్న మాటల్లో నిజం ఉందని దానికి తెలుస్తుంది అంది వసంత. నోరు మూసుకుని వెర్రి మాటలు మాట్లాడకుండా కూర్చో. నేనింటికి వెళ్ళి మళ్ళీ రాత్రికొస్తాను. ప్రసాద్ నీకు అన్నం తెస్తాడు. దానికి హార్లిక్స్, కాఫీ ఏది కావాలంటే అది కలిపియ్యి. కాంతమ్మ అప్పగింతలు పెట్టి ఇంటికి వెళ్ళింది. అక్కా, నేనన్న మాటలకి కోపం వచ్చిందా? పక్కమీద కూర్చుంటూ అంది వసంత. కమల సాలోచనగా చెల్లెలివైపు చూసి, లేదే, నీవన్నది నిజమేనే. నాన్నకి ఇంకో ఆడపిల్లని భరించే శక్తి లేదు. నువ్వన్నట్టు నేను చదువుకోడానికి అన్నిటికీ అడ్డుగా ఉండేదేమో పాప. కాని వసు, ఆ పాపని కళ్ళారా చూడకపోయినా కూడా ఏంటో ఏదో కడుపులో బాధగా ఉంది. కడుపులో వెలితిగా, గుండెలలో గుబులుగా ఉంది. ఇదేనేమో కడుపు తీపి అంటే. పోని, పుట్టిన వెంటనే పోవడం మంచిదే అయింది. మమతలు పెంచుకున్నాకపోతే ఇంకా బాధగా ఉండేదేమో. ఒకసారి చూస్తానన్నా డాక్టర్ చూపించలేదే. చూస్తే బాధగా ఉంటుందంది. అయినా ఏదోలా ఉందే. కమల దీనంగా బాధగా అంది. వసంత కరిగిపోయింది. అక్కయ్య, నువ్వింకా ఆ విషయం ఆలోచించకు. నీకు పెళ్ళి, పిల్ల ఇవన్నీ జరగలేదనుకుని మరో 2 నెలలు పోయాక, కాస్త కోలుకున్నాక టైపుకు వెళ్లడం ఆరంభించు. ఏదో వ్యాపకం లేకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నా మాట విను నువ్వు అంటూ నచ్చచెప్పి ఆఖరికి కమల చేత ఊ అనిపించింది. అంతటితోటే ఏదో సాధించినంత ఆనందం కలిగింది వసంతకి.
ఇంతవరకు ఇంటింటి కథ డాక్టర్ డి కామేశ్వరి గారి నవల మొదటి భాగం ఆడియో విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. మరి ఈ ఆడియో మీద మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ మరో భాగంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.